Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss RRB ALP notification 2024. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అనేది ఈరోజు రావడం జరిగింది. అయితే మనకి బిఫోర్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది, మనకి షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చాలామంది అది ఫేక్ న్యూస్ అనేసి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మనకి అదైతే ఫేక్ న్యూస్ అయితే కాదండి, అఫీషియల్గా ఈరోజు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఈ కంప్లీట్ నోటిఫికేషన్ చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఇక ఇది కంప్లీట్ పీడిఎఫ్ అండి. ఈ పీడిఎఫ్ అనేది మన కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి క్లియర్గా చదివి అప్లోడ్ చేయండి. అదే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు క్లియర్గా Jan 20 అండి. అంటే ఈరోజు మనం 19th అంటే రేపటి నుండే మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఎండింగ్ డేట్ అయితే ఎప్పుడు ఉందంటే February 19th అండి. సో ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, మీరు తొందరగానే అప్లై చేయండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఇక డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్, మీరు అప్లై చేసినప్పుడు ఏవైనా చిన్న మిస్టేకులు చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి కూడా డేట్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే February 20 నుండి February 29, అంటే నియర్లీ మనకి 9 days అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఈరోజు పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ ALP అండి. ఇక్కడ లెవెల్ 2 అండి. శాలరీ మనకి జాయిన్ అవ్వగానే బేసిక్ శాలరీ ఎంత అంటే 19,900 అండి. అన్ని ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని నియర్గా 25 నుండి మనకి 30 వరకు వస్తాయండి. 30,000 30+ వస్తాయండి. అవి మనకి శాలరీ వైజ్గా మరొక వీడియోలో కవర్ చేద్దాం. ఇక మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే A1 ఉండాలండి. ఇక ఏజ్ అని చూసినట్లయితే ఏజ్ 18 to 30 years అండి. ఇక్కడ మీరు మంచి అవకాశం అండి. 30 years వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడాను ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు. ఇక టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 5,696. చాలామంది ఈ నెంబర్ చూసి భయపడుతున్నారండి. ఎందుకు భయపడుతున్నారు అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ వస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ నెంబర్ చూసి ఇన్ని తక్కువ వచ్చాయని చాలామంది నిశ్చయకు గురవుతున్నారు. మీకు కావాల్సింది ఒక పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా మనకి జోన్ వైజ్గా కాంపిటీషన్ ఉంటుంది. మీరు మీ ప్రిపరేషన్ మీరు కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు అయితే జాబ్ వస్తుందండి. ఇక చూసినట్లయితే మనకి ఎప్పుడు మెడికల్ ఫిట్నెస్, ఏజ్, సెలక్షను ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మేము కంప్లీట్ నోటిఫికేషన్ అనేది నియర్లీ 28 pages ఉంది కాబట్టి మనకి ఏది ఇంపార్టెంటో అదే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది CBT ఎగ్జామ్ ఉంటుందండి. ఆ CBT ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఇక్కడ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ అప్లికేషన్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడాను రేపే చేయడానికి ప్రయత్నించొద్దు. ఎందుకు అంటే మీకు కంప్లీట్ వీడియో ఎలా ఆన్లైన్ చేయాలి అనేది కొన్ని వీడియోస్ రిఫరెన్స్ తీసుకొని మీరు కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే మిస్టేక్ చేస్తే మళ్ళీ రీకరెక్షన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అప్లై చేసినప్పుడు మనం పర్ఫెక్ట్గా అప్లై చేస్తే మీకు ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అన్ని క్రైటీరియా ఇచ్చారండి. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలండి. సో ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. మెడికల్ ఫిట్నెస్, ఏజ్ చూసినట్లయితే 18 to 30 years, సెలక్షన్ ఆఫ్ RRB. నెక్స్ట్ రైల్వే జోన్ వేరేగా ఉంటుందండి. ఏ జోన్ వైజ్గా జోన్ పోస్టులు ఉంటాయి. ఇక్కడ CPT 1 ఉంటుంది. ప్రాసెస్ 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విజన్ అండి. మనకి డిస్టెన్స్ విజన్ ఎంత ఉండాలంటే 6/6 ఉండాలండి వితౌట్ గ్లాసెస్. తర్వాత నియర్ విజన్ ఎంత ఉండాలంటే 0.6 ఉండాలండి వితౌట్ గ్లాసెస్. తర్వాత మస్ట్ పాసెస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనోక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, అంటే మనకి ఆ టెస్ట్లో మనం అన్నింటిలో క్వాలిఫై అవ్వాలండి. తర్వాత ఎవరు ఎలిజిబుల్ అంటే ప్రతి ఇండియన్ సిటిజన్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ సిటిజన్ ఆఫ్ నేపాల్ కూడా ఎలిజిబుల్ అండి. సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ టైం చూసినట్లయితే SC STకి వచ్చినట్లయితే మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి.
ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ వచ్చినట్లయితే 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ వచ్చినట్లయితే 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 8 ఇయర్స్ అండి. ఇక మనకి ఇదంతా ఏజ్ క్రైటీరియా అండి. తర్వాత మనకి చాలామంది ఏజ్ దగ్గరనే చాలా డౌట్లు వస్తాయి. అది క్లియర్గా చెప్తాను చూడండి. మనకి 18 to 30 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 7/2/1994 నుండి 7/2/1991. అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వచ్చినట్లయితే వాళ్ళు అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 1994 7/2 వరకు ఉండాలండి. అంటే ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. అలాగా మనకి ఎస్సీ ఎస్టీ ఇలా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 1994 నుండి 2006 లోపు ఈ మిడిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది వీటి యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ డౌట్స్ని రిజాల్వ్ చేస్తాను. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ద లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గివెన్ విత్ ఎనెక్సర్ ఇచ్చారండి. ఆల్ candidates must already have the prescribed educational technical qualification from a recognized institute university as the last date. ఎప్పటికంటే మనకు 2024 2వ నెల 19వ తేదీ వరకు ఆ ఇచ్చిన క్వాలిఫికేషన్ అనేది మనం కరెక్ట్గా ఉండాలండి. ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ మనకి ఫీజు ఎంత అంటే ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ద సీరియల్ నెంబర్ 2 అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 రూపీస్ అండి. 400 రూపీస్ అనేది మనకి రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మనకి సిబిటి ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ 500 ఫీజులో 400 రూపీస్ ఫీజు అనేది రీఫండ్, అంటే మనం కట్టిన ఫీజు అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారండి. ఇక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మనం చూసినట్లయితే వాళ్ళకి 250 ఫీజు అండి. ఆ 250 ఫీజు కూడా వాళ్ళకి రీఫండ్ కూడా ఉంటుందండి. ఓకేనా, ఇది మనకి ఎగ్జామ్ ఫీజు గురించి అండి. మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ అంటే ఆన్లైన్లో అదే ఆన్లైన్లో మనం యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఇలా ద్వారా కూడా మనం ఫీజు అయితే పే చేసుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే కంప్లీట్ ప్రాసెస్ రిజర్వేషన్, ఆరిజినల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ అందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటి 1 ఉంటుందండి. సెకండ్ స్టేజ్ సిబిటి 2 ఉంటుందండి. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, 2 ఉంటుందండి. తర్వాత సైకో టెస్ట్ అంటారండి, సిబిఐటి అంటారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇది మనకి ఈ 5 ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. తర్వాత ఫస్ట్ స్టేజ్ అనేది సిబిటి 1 అండి. అది మార్క్స్ shall not be counted while preparing the final panel. అంటే ఇది జస్ట్ మనకి ఎలా ఉంటుందంటే క్వాలిఫై నేచర్ లాగా ఉంటుందండి. తర్వాత సిబిటి 1 అండి. ప్యాటర్న్ ఆఫ్ ది సిబిటి 1 ఏంటంటే 60 minutes టైం ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 75 క్వశ్చన్స్ ఉంటాయండి. 75 క్వశ్చన్స్ ఉంటాయి. 60 minutesలో అటెంప్ట్ చేయాలి. మనకి ఒక క్వశ్చన్ రైట్ అయితే 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్క్ అనేది 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుందండి. తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ సిబిటి హెల్త్ ఇన్ ద మల్టిపుల్ షిఫ్ట్స్. అంటే సిబిటి అనేది మల్టిపుల్ షిఫ్ట్లో జరిగితే, అంటే కొద్ది రోజులు ఒకే రోజులో అన్నీ మనకి క్లియర్ అవ్వవు కాబట్టి కొన్ని రోజులు అనేది ఎగ్జామ్ జరుగుతుంది. అన్ని రోజులు జరిగినప్పుడు ఏమవుతుందంటే నార్మలైజేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో నార్మలైజేషన్ ద్వారా మీకు ఈ మార్క్స్ అనేది ఫైనల్గా ఇస్తారండి. ఇక సిలబస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండి. తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటి చూసినట్లయితే మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సిబిటి 1 వాళ్ళందరూ కూడా సిబిటి 2 ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి షార్ట్ లిస్టెడ్ సిబిటి 2 షల్ బి లిమిటెడ్ టు 15. అంటే మనకి 1:15 రేషియోలో మనకి తీస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ లాగా అలాగా తీయడం జరుగుతుందండి. ఇక చూసినట్లయితే సిబిటి 2 ప్యాటర్న్ చూసినట్లయితే 90 minutes టైం ఇస్తారండి. 100 క్వశ్చన్స్ ఉంటాయండి. పార్ట్ బి వచ్చినట్లయితే 60 minutes ఉంటుందండి. 75 క్వశ్చన్స్, 1/3 నెగిటివ్ అండి. ఇక సిలబస్ చూసినట్లయితే యాస్టీజ్గా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ ఇలా ఉంటుందండి. పార్ట్ బికి వచ్చినట్లయితే ఇలా మనకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లియర్. ఇక్కడైతే చాలామంది డౌట్ ఫీల్ అవుతున్నారు. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. ట్రేడ్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ అయినా, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ అయినా, వైర్ మ్యాన్ అయినా, ఆర్మేచర్ అయినా, కాయిల్ వెండర్ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, ఇవన్నీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. అంటే ఆ ట్రేడ్లో వాళ్ళకి బి అంటే సెకండ్ ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. పార్ట్ బి. CBT 1 అందరికీ కామన్గా జరుగుతుంది. CBT 2 అనేది ట్రేడ్ ఎగ్జామ్ జరుగుతుందండి. ఆ ట్రేడ్ ఎగ్జామ్ అనేది మీరు ఏ ట్రేడ్లో మీ క్వాలిఫికేషన్ ఉన్నదో దాన్ని బట్టి మీకు క్లియర్గా జరుగుతుందండి. ఇక చూసినట్లయితే సెకండ్ క్వాలిఫికేషను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి. అది వాళ్ళకి ఎలక్ట్రానిక్ మెకానిక్స్లో ఉండాలి, లేకపోతే మెకానిక్ రేడియో అండ్ టీవీలో ఉండాలండి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. అయితే మెకానికల్ ఇంజనీర్ చూసినట్లయితే ఫిట్టరు, మెకానిక్, మోటార్ వెహికల్, ట్రాక్టరు ఇవన్నీ ఉండాలండి. తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండి. ఇది ఇలాగ మెకానిక్ ఇవన్నీ క్వాలిఫికేషన్ అండి. మెకానికల్ అంటే మోటార్ వెహికల్, ట్రాక్టర్, మెకానిక్ డీజిల్ ఇవన్నీ మనకి దీనిలోకి వస్తాయండి, ఈ ట్రేడ్లోకి వస్తాయండి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT అంటే మనకి ఏంటంటే సైకో టెస్ట్ అని చెప్పడం జరిగిందండి. ఈ సైకో టెస్ట్ అనేది మనకి ఈ ప్రాసెస్లో జరుగుతుంది, దాన్ని కూడా కన్సిడర్ చేస్తారండి. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. హౌ టు అప్లై అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మీకు అఫీషియల్ వెబ్సైట్ని రీడైరెక్ట్ చేస్తుందండి. మీరు ఇంకా గూగుల్లో వేరియస్ అంటే సెర్చ్ చేసుకోవాల్సిన ప్రాబ్లం ఉండదు. నేను డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో మీకు ఆ లింక్ని పిన్ చేస్తాను. అప్పుడు మీరు అందరూ ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ని రీడైరెక్ట్ చేస్తుంది, మీరు ఈజీగా చేయగలుగుతారండి. ఇక మనకి ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మరొకసారి చూసినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ లోకల్ పైలట్ మనకి శాలరీస్ ఇవ్వడం జరిగిందండి. ఇక మరొకసారి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ వైజ్ పారామీటరు ఎవరైతే అసిస్టెంట్ లోకల్ పైలట్ చేస్తారో వాళ్ళకి చూడండి మనకి ఇక్కడ వేరియస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై అవుతారో 10th క్లాస్తో పాటుగా ITI అనేది ఉండాలండి. అది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ NCVT లేదా SCVT ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ ఫిట్టర్ అండి. అంటే ఎవరైతే 10th క్లాస్తో పాటుగా ITI ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. అది ఎందులో వాళ్ళ ITI ఉండాలంటే వాళ్ళకి ట్రేడ్స్ అంటే ఫిట్టర్లో కానీ, ఎలక్ట్రీషియన్లో కానీ, ఇన్స్ట్రుమెంట్లో కానీ, మెకానిక్లో కానీ, మిల్ రైట్ ఇవన్నీ ఇచ్చారండి. చాలామంది మాకు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ లేదు, మేము అప్లై చేసుకోలేము అని చాలామంది అడుగుతున్నారండి. మీకు ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి 10th క్లాస్తో పాటుగా మీకు ITI ఉంటే, ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అందరూ కూడా అప్లై చేయండి. ITI ఉన్న వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. తర్వాత మెట్రికులేషన్ ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ మెన్షన్డ్ అబౌవ్ అంటే ఎవరైతే 10th క్లాస్ ఉండి వాళ్ళు అప్రెంటిస్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. తర్వాత మెట్రికులేషన్ ప్లస్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండి. తర్వాత మనకి డిప్లొమా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. వాళ్ళు కూడా తర్వాత కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిస్ప్లేస్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ITI అండి. డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ ద అబౌవ్ విల్ ఆల్సో యాక్సెప్టబుల్ లైన్ ద డిప్లొమా ఇన్ ద ఇంజనీరింగ్ అండి. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు ITI ఉండాలి ఒక క్వాలిఫికేషన్. మీకు సింపుల్గా చెప్తాను, మనకి 10th క్లాస్తో పాటుగా ITI ఉండాలి, లేదా డిప్లొమా ఉండాలి, లేదా ఇంజనీరింగ్ అయి ఉండాలండి. ఈ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఇది ఒక మంచి నోటిఫికేషన్. ఇక చూసినట్లయితే మనకి ఇక్కడ జోన్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఎన్ని పోస్టులు అనేది. మనకి జనరల్గా ఎక్కువ మంది అహ్మదాబాద్, అజమారు, బెంగళూరు, భోపాల్ ఇలా ఉన్నట్లయితే మనకి ఈస్ట్ కోస్ట్లో ఎక్కువ చూసినట్లయితే భువనేశ్వర్ మనకి అండర్సీడ్లో 104 ఉన్నాయండి. తర్వాత SCలో 42 ఉన్నాయండి. తర్వాత 51 మనం ఎక్కడ ఏ జోన్కైనా పెట్టుకోవచ్చండి. మీకు అదొక అవకాశం అదొక అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ జోన్కి పెట్టుకోవాలనేది మీరు క్లియర్గా స్టడీ చేసి మీరు పెట్టుకోండి. కాంపిటీషన్ బట్టి మీరు పెట్టుకుంటే మీకు క్లియర్గా ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువ ఉందో అక్కడ మీకు జాబ్ పెట్టుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది కంప్లీట్గా RRB ALP నోటిఫికేషన్ అండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు
కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఇంకా ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మన కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ క్లియర్గా చదివి మీరు అర్థం చేసుకొని అప్లై చేయండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.